ఓం నమో వెంకటేశాయ. వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి. ఈ యొక్క వృశ్చిక లగ్నానికి లగ్న మరియు షష్టాధిపతి అయినటువంటి అంగారకుడు ఈ యొక్క 3వ స్థానంలో ఉండడం వల్ల వాక్కుపరమైన అభివృద్ధి, సభలలో బాగా ప్రశంసించగలగడం, సోదరీ వర్గీయుల సహాయ సహకారాలు అధికంగా లభించడం మరియు వారి యొక్క బ్లెస్సింగ్స్ కూడా బాగా లభించడం వల్ల మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. అలాగే శరీర ఆరోగ్యం, దేహ దృఢత్వం ఇట్లాంటివి కూడా బాగా పెంపొందుతాయి. అలాగే లోన్ల కోసం ట్రై చేసే వాళ్ళకి లోన్లు తొందరగా మంజూరు అవుతాయి. శత్రు రోగ రుణాది పీడలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే భాగ్యాభివృద్ధి, నిల్వధనము పెంపొందడము, బంగారు ఆభరణాలు బాగా కొనుగోలు చేయడం, ఆల్రెడీ కొనుగోలు చేసి ఉంటే కనుక వాటి యొక్క విలువ పెరగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. వృత్తిపరంగా కూడా కొద్దిగా మంచి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఇట్లాంటివి లభించే అవకాశం ఉంది. అలాగే మీరు ఏదైనా ప్లేస్కి ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నిస్తున్నట్లయితే కనుక ఆ ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు ఈ సమయంలో బాగా లభించే అవకాశం ఉంది కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు. ముఖ్యంగా రవి దశలు కానీ, కుజ దశలు, అంతర్దశలు కానీ నడిచినట్లయితే ఈ ప్రభావాలు మీకు స్పష్టంగా కనబడే అవకాశం ఉంది. అలాగే వ్యక్తిగత జాతకంలో రవికుజులు దశమంలో ఉన్న, రవికుజులు చతుర్థంలో ఉన్న ఇట్లాంటి ప్రభావాలు 100కు 100% ఈ ఫలితాలు పొందగలిగే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు. అలాగే ఈ లగ్నానికి ఈ యొక్క యోగకారకుడైన కుజుడు 16వ తారీఖు నుంచి కుంభరాశిలోకి వెళ్ళడం వల్ల భూములు, స్థిరాస్తులు వాటి యొక్క విలువ బాగా పెరుగుతుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వరుడైతే అనుకూలమైన వధువు, వధువు అయితే అనుకూలమైన వరుడు ఇట్లా లభించే అవకాశం ఉంది. అలాగే లాభాభివృద్ధి, ఆకస్మిక ధనపరమైన, వ్యావహారికపరమైనటువంటి విజయాలు లభించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సరైన రీతిలో ఉపయోగించుకున్నట్లయితే ఈ శుభ పరిణామాలను పరిపూర్ణంగా పొందగలుగుతారు. అలాగే ఈ లగ్నానికి ధన మరియు పంచమాధిపతి అయినటువంటి గురు భగవానుడు 6లో ఉండడం వల్ల లోన్ల కోసం ప్రయత్నించే వాళ్ళకి లోన్లు తొందరగా మంజూరు అవుతాయి. బంగారు ఆభరణాలు వాటి యొక్క విలువ పెరుగుతుంది. ఆల్రెడీ మీరు ఎవరికైనా అప్పిచ్చి ఉంటే కనుక ఆ డబ్బులు ఈ సమయంలో వసూలు అయ్యే అవకాశం ఉంది. మీరే వాళ్ళ దగ్గర నుంచి కూడా రుణం కోసం ట్రై చేస్తే ఆ రుణం కూడా తొందరగా వచ్చే అవకాశం ఉంది. విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వీసా, పాస్పోర్ట్ తొందరగా మంజూరు అవుతాయి. అలాగే తొందరగా కూడా విదేశాలకి వెళ్ళగలుగుతారు. అలాగే వృత్తిపరమైన అభివృద్ధి కూడా బాగా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క కుటుంబ స్థానాన్ని చూడడం వల్ల కుటుంబాభివృద్ధి, ధనప్రాప్తి, ఆకస్మిక ధన వ్యావహారికపరమైనటువంటి విజయాలు ఇట్లాంటివి లభించే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని మీరు సరైన రీతిలో ఉపయోగించుకుంటే ఈ యొక్క ఫలితాలను పరిపూర్ణంగా పొందగలుగుతారు. విద్యార్థులు కూడా విద్యలో మార్కులు అధికంగా సాధించగలుగుతారు ఈ సమయాన్ని మీరు సరైనగా ఉపయోగించుకున్నట్లయితే. అలాగే ఈ లగ్నానికి తృతీయ మరియు చతుర్థాధిపతి అయిన శనీశ్వరుడు చతుర్థంలోనే ఉండడం వల్ల కొద్దిగా భూములు, స్థిరాస్తులు, చిన్న చిన్న లిటిగేషన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. వృత్తిపరంగా టెన్షన్స్, మానసికమైన ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరించగలరు. అలాగే 6ని శని చూడడం వల్ల కొద్దిగా శత్రు రోగ రుణాది పీడలు స్వల్పంగా ఉండే అవకాశం ఉంది. శని దశలు, అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క లగ్నాన్ని శని చూడడం వల్ల కొద్దిగా ఈ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గడం, మరియు తీసుకునే నిర్ణయాల తడబాటు, మానసికమైన ఒత్తిడి, సంఘర్షణకు అధికంగా లోను కావడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక ఈ యొక్క దోష ప్రభావం నుంచి తొందరగా బయటపడి మీరు అనుకునే స్థాయికి తొందరగా వెళ్ళగలుగుతారు. అలాగే సప్తమ వ్యయాధిపతి అయిన శుక్ర భగవానుడు ఈ లగ్నానికి 3వ ఇంట్లో ఉండడం వల్ల కొద్దిగా మాటల్లో స్వల్పమైన తడబాటు, కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఇట్లాంటివి తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క శుక్ర భగవానుడు 15వ తారీఖు నుంచి కుంభరాశిలోకి కొద్దిగా వెళుతుండడం వల్ల కొద్దిగా వాహన గండాలకి, ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. వ్యక్తిగత జాతకంలో శుక్రదశలు, అంతర్దశలు, శుక్ర మహాదశ 20 సంవత్సరాలు వ్యక్తిగత జాతకంలో కానట్లయితే ఈ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే 4లో వ్యక్తిగత జాతకంలో ఏమైనా పాపగ్రహాలు ఉంటాయి, శని కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ ఇట్లాంటి గ్రహాలు ఉంటే కనుక ఈ ప్రభావాలు ఇంకా అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క వ్యతిరేక ప్రభావాలను తగ్గించుకోవడానికి సాధ్యమైనంత వరకు డ్రైవింగ్స్కి కొద్దిగా దూరంగా ఉండడం, స్లోగా బండ్లు నడపడం ఇట్లాంటివి చేయడం వల్ల ఈ యొక్క వాహన గడ్డాల నుంచి, ప్రమాదాల నుంచి, ఇట్లాంటి వాటి నుంచి బయటపడగలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న ఇబ్బందులు, సమస్యలు, కమ్యూనికేషన్స్ గ్యాప్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే అనవసరమైన ఖర్చుల వల్ల
ధన నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడి ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. అలాగే ఈ యొక్క లగ్నానికి అష్టమ లాభాధిపతి అయిన బుధ భగవానుడు కూడా ఈ లగ్నానికి యోగకారకుడు కాదు, పాపి. కాబట్టి ఎక్కడ ఉంటే అక్కడ నుంచి అశుభ పరిణామాలని ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ఈ బుధుడు కుంభరాశిలో ఉండడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు, సుఖ సంతోషాలు దెబ్బతీయడం, కొన్ని మానసికమైన సమస్యలు ఇట్లాంటి వాటిని ఇచ్చే అవకాశం ఉంది. భూములు, స్థిరాస్తుల విషయంలో కూడా చిన్న చిన్న లిటిగేషన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క బుధుడు 8వ తారీఖు నుంచి కొద్దిగా మేనరాశిలోకి వెళ్ళడం వల్ల కొన్ని విద్యార్థులకు స్వల్పంగా మెరిట్ మార్కులు తగ్గడము, చేద్దాకా వచ్చి కొన్ని లాభాలు మిస్ అవ్వడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే 26వ తారీఖు నుంచి బుధుడు మేషరాశిలోకి వెళ్ళడం వల్ల కొద్దిగా లోన్లు మంజూరు అవడం విషయంలో జాప్యం, అనవసరమైన ఖర్చులు, అనవసరమైన ప్రయాణాల వల్ల ధన నష్టం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే యొక్క దోష ప్రభావం నుంచి బయటపడి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. ముఖ్యంగా పెద్దవారి యొక్క బంధువుల, స్నేహితుల యొక్క సహాయ సహకారాలు తీసుకోవడం, దైవం మీద, సద్గురువుల మీద ఆధారపడి వారి యొక్క సలహాలు, సూచనలు ఆచరించుకుని దైవికంగా వారు చెప్పింది మీరు ఫాలో అవడం వల్ల ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడి ఈ యొక్క ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలుగుతారు. అలాగే భాగ్యాధిపతి అయిన చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడి నుంచి శుభ పరిణామాలని, అనుకూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చంద్రదశలు, అంతర్దశలు నడిచినట్లయితే, సరైన రీతిలో ఉపయోగించుకున్నట్లయితే ఫుడ్ సంబంధించిన వ్యాపారాలు మరియు జల సంబంధమైన వ్యాపారాలు, ఇట్లాంటి వాటి విషయంలో మరియు వ్యవసాయ సంబంధమైన ఉత్పత్తులు, పాలకు సంబంధించిన ఉత్పత్తులు, వ్యవసాయ వృత్తులు ఇట్లాంటి వాటిల్లో మంచి రాణింపు, గుర్తింపు మరియు దానిలో ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు సరైన రీతిలో ఉపయోగించుకున్నట్లయితే ఈ బెనిఫిట్లు పరిపూర్ణంగా పొందగలుగుతారు. అలాగే ఈ లగ్నానికి దశమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ యొక్క కుంభరాశిలో ఉండడం వల్ల కొద్దిగా గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి కొద్దిగా గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు తొందరగా లభించే అవకాశం ఉంది. 15వ తారీఖు నుంచి అయితే ఈ ప్రభావం కొద్దిగా వృత్తి స్థానాన్ని డైరెక్ట్ చూడడం వల్ల కొద్దిగా ప్రభావాలు కొద్దిగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ యొక్క సూర్యుడు ఈ యొక్క లగ్నానికి యోగిస్తాడు కాబట్టి సూర్యదశలు, అంతర్దశలు నడిచినట్లయితే ఈ యొక్క గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు కానీ, కాంట్రాక్టులు కానీ ఇట్లాంటివి తొందరగా వచ్చే అవకాశం ఉంది. రాజకీయ నాయకులు కూడా రాజకీయ పరంగా మంచి గుర్తింపు మరియు ఉన్నత స్థాయి పదవులు అధిరోహించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ సమయాన్ని సరైన రీతిలో ఉపయోగించుకోగలిగితే మీరు మంచి బెనిఫిట్ పొందగలుగుతారు. అలాగే ఈ లగ్నానికి 5వ ఇంట్లో రాహువు మరియు లాభంలో కేతువు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో రాహు మహాదశ అయిపోయి కేతు మహాదశ మిగిలినట్లయితే ఈ రాహుకేతులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభిస్తారు. శుభ పరిణామాలని, అనుకూల ఫలితాలని ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ యొక్క ఫలితాన్ని పరిపూర్ణంగా పొందడం కోసం విశేషంగా ఓం కేతవే నమః లేకపోతే ఓం లక్ష్మీనారాయణాయ నమః అనుకుని ఆ యొక్క మంత్రాన్ని జపం చేయడం వల్ల మీరు ఈ యొక్క ఫలితాలను ఇంకా పెంపొందించుకోగలుగుతారు. విద్యార్థులు విద్యలో మార్కులు బాగా తెచ్చుకోగలుగుతారు. లాభాభివృద్ధి, ఆకస్మిక ధనప్రాప్తి, పెద్దవాళ్ళకి చిన్నపిల్లలతో ఆడుకోవాలన్న ఆసక్తి అధికంగా కలుగుతుంది. మరియు దైవికమైన బలం, శక్తి కూడా బాగా పెంపొందే అవకాశం ఉంది. ఒక వ్యక్తిగత జాతకం ముందుగా కనుక కేతు మహాదశ అయిపోయి రాహు మహాదశ తర్వాత వచ్చినట్లయితే ఈ ప్రభావాలు కొద్దిగా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంది. విద్యార్థులకు మార్కులు మెరిట్ తగ్గడము మరియు లాభాలు చేద్దాకు వచ్చి మిస్ అయ్యి నష్టంలాగా మారడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా మోసగించబడే అవకాశం ఉంది. కొద్దిగా వ్యసనాలు పాలయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఈ దోష ప్రభావం నుంచి బయటపడాలనుకుంటే కనుక సద్గురువుల యొక్క సాంగత్యము మరియు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని వేరే నిష్ణాతులైన జ్యోతిష్యుల ద్వారా ఒకసారి పరిశీలన చేయించుకుని జాతకము, గోచారం రెండూ కూడా పరిశీలింప చేసుకుని దానికి తగ్గ రెమెడీస్ మీరు ఆచరించుకున్నట్లయితే కనుక ఈ దోష ప్రభావం నుంచి తొందరగా బయటపడగలుగుతారు. అలాగే మీరు ఈ దోష ప్రభావం నుంచి బయటపడాలనుకుంటే కనుక ఓం నమో నారాయణాయ మంత్రాన్ని జపం, స్నానం చేసిన వెంటనే ఈ మంత్రాన్ని 21 సార్లు కానీ 11 సార్లు కానీ జపం చేసుకుని బయటికి వెళ్ళడం వల్ల మీరు తొందరగా మీరు అనుకున్న రంగంలో విజయాలను సాధించగలుగుతారు. అలాగే మీరు నల్ల నువ్వులు, మినప్పిండి రెండూ కలిపి బెల్లంతో పాటు ఆవుకి శనివారం తినిపిస్తూ ఉండడం వల్ల కూడా ఈ యొక్క దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో అది 100% మీరు సాధించగలుగుతారు. శుభం.